ఏపీ రాజకీయాలు రోజు రోజుకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో నడుస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార వైసీపీపై టీడీపీ, జనసేన కూటమి ఇప్పటికే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని సీట్ల కేటాయింపులో నిమగ్నమయ్యాయి. అయితే ఈ క్రమంలో అనూహ్యంగా రాజకీయ తెరపై మరో ట్విస్ట్. 2014 సీన్ రిపీట్ కాబోతోందట. అంటే టీడీపీ, జనసేన కూటమిలో కమలం కూడా చేరబోతోందట. ఆ వివరాలేంటో చూద్దాం. కేవలం ₹9 డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధించింది. జనసేన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవకపోయినా మద్దతు ప్రకటించింది. అదే సీన్ మళ్లీ 10 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతోందట. దీనిపైనే ఇప్పుడు ఏపీ నుంచి ఢిల్లీ వరకు చర్చ జరుగుతోంది. ఇదే విషయమై కమలం పెద్దలతో సంప్రదింపులు జరిపేందుకు చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. హస్తిన వేదికగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సమాలోచనలు చేయబోతున్నారట. ఆ చర్చలు ఫలిస్తే 2014 సీన్ రిపీట్ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది. వైసీపీని ఎలాగైనా గద్దె దింపాలన్న లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో జతకట్టారు. అదేవిధంగా బీజేపీతోనూ తాను పొత్తులోనే ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పెద్దలు కూడా పవన్తో అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ వచ్చారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఎన్నికలకు పోటీ చేస్తాయని రాజకీయంగా చర్చ జరిగింది. అయితే కొన్నేళ్లుగా పొత్తులపై కమలం పెద్దలు నోరు మెదపడం లేదు. దీంతో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో చంద్రబాబు, పవన్లు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 175 నియోజకవర్గాలను పరిశీలిస్తూ తమ నాయకుల బలాబలాల్ని బేరీజు వేసుకుంటూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే అది ఇంకా కొలిక్కి రాలేదు. జనసేనకు అభ్యర్థుల్ని 30 నుంచి 35 మంది అభ్యర్థులకు కేటాయించాలని టీడీపీ భావిస్తోంది. అయితే 60 వరకు అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని జనసేన నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతల నుంచి కూడా టీడీపీ, జనసేనకు ఆహ్వానం అందినట్టు సమాచారం. 2014లో లాగా మళ్లీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందన్న సూచన చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాబు, పవన్లు కలిసి హస్తినకు వెళ్లబోతున్నట్టు సమాచారం. ఈ మీటింగ్ సక్సెస్ అయితే వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కూటమిగా ఎన్నికల్లోకి దిగడం ఖాయంగా తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే 3 బలమైన పార్టీలతో జగన్ పార్టీ పోరాడాల్సి ఉంటుంది. అయితే గతంలో మాదిరిగా అంటే 2014లో లాగా వైసీపీ పాలవుతుందా, లేక తన పాలనతో ప్రజల మన్ననల వల్ల టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ఎదుర్కొని విజయం సాధిస్తుందా చూడాలి. మరి మొత్తానికి 2024 ఎన్నికలు మాత్రం వాడీవేడిగా జరగబోతున్నాయనేది నిజం.